బిగ్ బాస్ హౌస్ లో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నామినేషన్స్ తో సంబంధం లేకుండా స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా పేరు తెచ్చుకున్న ఆయేషా తాజాగా షో నుండి బయటికి రావడంతో ఆడియన్స్ షాక్ కి గురవుతున్నారు. అంతకు మించిన ట్విస్ట్ ఏంటంటే ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ లో ఒకరు రీఎంట్రీ అవబోతున్నట్లు తెలుస్తుంది. ఇక అలా బిగ్ బాస్ సీజన్ 9 వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన ఆయేషా హైపర్ యాక్టివ్ గా ఉంటూ తెలుగులో పలు సీరియల్స్ లో నటించడంతో పాటు తమిళ్ బిగ్ బాస్ లో 9 వారాలు హౌస్ లో ఉండడం జరిగింది. ఇక అలా ఈమె హౌస్ లో అడుగు పెట్టడంతో గట్టి పోటీ ఇస్తుందని అందరూ భావించారు. అందుకు తగినట్లుగానే మొదటి వారం నామినేషన్ లో ఫైర్ ని చూపించిన ఆయేషా హౌస్ లో మిగతా అమ్మాయిలకి అన్యాయం జరుగుతుంది అంటూ తనుజని టార్గెట్ చేస్తూ నామినేట్ చేసి ఆ తర్వాత వారం మొత్తం టాస్క్ లో కూడా అదరగొట్టగా, మరోవైపు 7వ వారంలో రీతూ చౌదరిపై సీరియస్ అవుతూ లవ్ ట్రాక్ కోసమే హౌస్ లోకి వచ్చింది అంటూ కాంట్రవర్షియల్ కమెంట్స్ చేస్తూ హాట్ టాపిక్ గా మారింది. అయితే నామినేషన్స్ తర్వాత జరుగుతున్న వాంటెడ్ పేట టాస్క్ లో ఆయేషా పెద్దగా కనిపించకపోవడం, టాస్కులు కూడా ఆడకపోవడానికి గల కారణం తనకి ఆరోగ్యం బాగోలేకపోవడమే. ఇక అలా శవపేటిక టాస్క్ లో మొదటగా తాను బాగానే ఆడిన ఎండింగ్ టైంలో చీకటి రూమ్ లో సతమతమవుతూ గేమ్ ని కంప్లీట్ చేయలేక ఫైనల్ గా ఏడవడం మొదలెట్టింది. అందుకు తోడు అందరి ముందు తనకి కళ్ళు కనిపించట్లేదని డీలా పడిపోవడం, తన వీక్నెస్ ని అందరి ముందు బయట పెట్టగా అప్పటి నుండి ఆయేషా మానసికంగా కృంగిపోతూ వచ్చింది. దీంతో తనకి హెల్త్ అప్సెట్ అవుతూ రాగా ఆ తర్వాత టాస్కుల్లో పార్టిసిపేట్ చేయకుండా బెడ్ కే పరిమితం అవ్వడంతో రోజు రోజుకి ఈమె మరింత నీరసంగా కనిపించడంతో చెక్ చేసిన డాక్టర్లు ఆయేషాకి టైఫాయిడ్ తో పాటు డెంగ్యూ పాజిటివ్ రావడం, బాడీ కూడా డీహైడ్రేషన్ కి గురవ్వగా తన పరిస్థితి విషమించడంతో డాక్టర్ల సలహా మేరకు ఆయేషా హౌస్ నుండి బయటికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్లు సమాచారం. అంతేకాకుండా ఈ విషయంపై ఆయేషా టీం సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడుతూ బిగ్ బాస్ లో తన ప్రజెన్స్ ని చాలా మిస్ అవుతామని, మొదట్లో తాను చాలా యాక్టివ్ గా ఉండేది కానీ టైఫాయిడ్ డెంగ్యూ కారణంగా ప్రస్తుతం తను రెస్ట్ తీసుకుంటుందని, త్వరలోనే ఆమె పూర్తిగా కోలుకుంటుందని చెప్పడంతో ఇప్పుడు ఈ న్యూస్ అన్ని చోట్ల హల్చల్ అవుతుంది. అయితే ఒకవేళ తనకి ఆరోగ్యం మెరుగుపడితే మళ్ళీ ఆయేషా హౌస్ లోకి రావచ్చనే వార్తలు వస్తున్నా తన పరిస్థితి చూస్తే ఇప్పట్లో తను రికవరీ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువగానే ఉన్నాయని, తనకి రెస్ట్ ట్రీట్మెంట్ అవసరమని డాక్టర్లు చెప్పడంతో బిగ్ బాస్ టీం ఇప్పటి వరకు హౌస్ నుండి ఎలిమినేట్ అయిన వారిలో ఒకరిని తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. అలా ఇప్పటికే శ్రేష్ఠి వర్మ, మర్యాద మనీష్, ప్రియా శెట్టి, మాస్క్ మ్యాన్ హరీష్, ఫ్లోరా షైని, శ్రీజా దమ్ము, భరణి శంకర్ ఎలిమినేట్ అవ్వగా వీరిలో వైల్డ్ కార్డ్ నిర్ణయం ద్వారా బయటికి వెళ్లిన దమ్ము శ్రీజానే టాప్ లో ఉన్నట్లు తెలుస్తుంది. అలా ఇప్పటికే ఆయేషా హౌస్ నుండి బయటికి వెళ్లిపోవడంతో తన ప్లేస్ లో శ్రీజ హౌస్ లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లు సమాచారం. నిజంగానే ఆయేషా వల్ల బిగ్ బాస్ షో రద్దు కానుందా? ఆయేషాకి నిజంగానే 2 పెళ్లిళ్లు విడాకులయ్యాయా? తన ప్రియుడు చేసిన వ్యాఖ్యల్లో ఎంతవరకు నిజముంది? ఆయేషాకి తెలుగులో అవకాశాలు ఎందుకు రావట్లేదు అని నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఆయేషత్ జీనత్ బీవి అలియాస్ ఆయేషా. ఈమె 1993 జూన్ 7న కేరళలోని కాసర్గోడ్ లో ఒక మధ్యతరగతి ముస్లిం ఫ్యామిలీలో జన్మించింది. తండ్రి సయ్యద్, తల్లి ఆశా బీవి. ఈమెకి నజరత్ అనే చెల్లెలు కూడా ఉంది. అలా ఈమె తండ్రి ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తూ ఫ్యామిలీని రన్ చేస్తే తల్లి హౌస్ వైఫ్ గా ఉండేది. ఇదిలా ఉంటే ఆయేషా తన స్కూలింగ్ ని కాసర్గోడ్ లోని సెయింట్ లారెన్స్ హై స్కూల్లో చదివింది. చదువుల్లో చురుగ్గా ఉన్న ఆయేషా బాగా చదివి ఇంజనీర్ అవ్వాలనుకుంది. కానీ ఈమె స్నేహితులు, బంధువులు తన అందాన్ని పొగుడుతూ సినిమా హీరోయిన్లా ఉన్నావని, సినిమాల్లోకి వెళితే పెద్ద స్టార్ అవుతావని ఎంకరేజ్ చేయడంతో ఆయేషాకి కూడా మోడలింగ్, యాక్టింగ్ చేయాలనే ఇంట్రెస్ట్ ఏర్పడింది. ఇక అలా తన ఇంటర్ని సోఫియా కాలేజీలో చదివేటప్పుడు ఇదే విషయం తన పేరెంట్స్ కి చెప్పగా అందుకు వారు ఒప్పుకోలేదు. దీంతో కేరళలోనే ఉంటే తన ఆశల్ని చంపుకొని బ్రతకాల్సి వస్తుందని చదువు పేరుతో చెన్నైకి వెళితే చదువుతో పాటు మోడలింగ్, యాక్టింగ్ ఫీల్డ్ లో కూడా ట్రై చేసి సక్సెస్ అవ్వొచ్చని డిసైడ్ అయిన ఆయేషా తన తల్లిదండ్రులకి విషయం చెప్పడంతో తల్లిదండ్రులు కూడా ఒప్పుకొని హాస్టల్లో ఉంటూ చదువుకోమని చెప్పి చెన్నైకి పంపించారు. ఇక చెన్నైలో వైష్ణవి కాలేజీలో బీఎస్సీ డిగ్రీలో జాయిన్ అయిన ఆయేషా మొదట్లో మోడలింగ్ లో ట్రై చేసి ఫేమస్ అయ్యాక సినిమాల్లోకి వెళ్దామని డిసైడ్ అయింది. ఇక అలా మోడలింగ్ లోకి ఎంట్రీ ఇవ్వాలంటే ప్రొఫెషనల్ ఫోటోషూట్ చేయాలని చెప్పగా ఆ ఫోటోషూట్ కోసం అప్పట్లో ఫేమస్ ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్ అయిన హరణ్ రెడ్డిని కలవగా అందుకు అతను ఒక ప్రొఫెషనల్ ఫోటోషూట్ ని చేయాలంటే 30 నుండి 50,000 రూపాయలు అవుతుందని చెప్పడంతో ఆయేషా షాక్ కి గురైంది. దీంతో తను ఎప్పటికీ మోడల్ అవ్వలేనేమో అని ఆలోచనలో పడింది. అలా తను హరణ్ రెడ్డి దగ్గరికి వెళ్లి తన దగ్గర 5,000 రూపాయలే ఉన్నాయని, మిగిలిన డబ్బు మోడలింగ్ లో సంపాదించిస్తానని చెప్పగా తన ఇన్నోసెన్స్ మరియు క్యూట్నెస్ నచ్చి హరణ్ రెడ్డి అందుకు ఒప్పుకున్నాడు. అలా ప్రొఫెషనల్ ఫోటోషూట్ చేసి తనకి తెలిసిన బ్రాండ్స్ కి ఇస్తూ ప్రొడక్షన్ హౌసెస్ కి కూడా షేర్ చేసేవాడు. ఇక ఈ క్రమంలోనే ఆయేషా హరణ్ రెడ్డికి ఉన్న పరిచయం కాస్త స్నేహంగా మారి ఆ స్నేహం కాస్త సన్నిహిత్యంగా మారగా వీరిద్దరూ ఒకే ఇంట్లో సహజీవనం చేయడం మొదలెట్టారు. ఇక సినిమాల్లో యాక్ట్ చేయాలంటే కమిట్మెంట్ అనేది కంపల్సరీ అని
తన రికమెండేషన్ పనిచేయదని హరణ్ రెడ్డి ఆయేషాతో స్మాల్ స్క్రీన్ లో ట్రై చేయమనగా అందుకు ఆయేషా కూడా ఒప్పుకొనింది. ఇక అలా హరణ్ రెడ్డి రికమెండేషన్ తో విజయ్ టీవీలో రెడీ స్టడీ పో అనే రియాలిటీ షోలో పాల్గొనగా తనకంతలా తమిళ్ రాకపోయినా తడబడుతూ తమిళ్లో మాట్లాడడం అది తమిళ్ జనాలకి బాగా నచ్చడంతో ఆ షో ద్వారా ఈమెకి మంచి గుర్తింపు వచ్చింది. అలా తనకి మాయా అనే సీరియల్లో నటించే ఛాన్స్ రాగా ఆ సీరియల్లో తన అందానికి నటనకి మంచి గుర్తింపు రావడంతో అప్పటికే ఆయేషాకి హరణ్ రెడ్డికి మంచి అండర్స్టాండింగ్ ఉండగా వీరిద్దరూ పెళ్లి చేసుకుని ఒకటయ్యారు. ఇక అలా అప్పుడే ఆయేషాకి సీరియల్లో హీరోయిన్ గా ఛాన్స్ రావడంతో ఇండస్ట్రీ గురించి పూర్తిగా తెలుసున్న హరణ్ రెడ్డి ఆయేషాతో హీరోయిన్ గా వద్దని చెప్పినా తన ఎదుగుదలని చూసి హరణ్ రెడ్డి జెలస్ గా ఫీల్ అవుతున్నాడని, అంతేకాకుండా ఇకపై యాక్టింగ్ కూడా చేయకూడదనే కండిషన్ పెట్టడంతో తన కెరియర్ కి అడ్డుపడే హరణ్ తన లైఫ్ లో ఉండకూడదని డిసైడ్ అయిన ఆయేషా అతనితో ఉన్న రిలేషన్ కి ఫుల్ స్టాప్ పెట్టేసి బయటకు వచ్చేసింది. ఇక ఈ క్రమంలోనే కొన్ని షార్ట్ ఫిలిమ్స్ లో యాక్ట్ చేయగా అప్పుడే యోగేష్ అనే అతనితో మంచి పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఇక అలా యోగేష్ తో కూడా ఆయేషాకి ఒక స్టేజ్ లో మంచి అండర్స్టాండింగ్ రావడంతో ఆర్థికంగా బలంగా ఉన్న యోగేష్ తో ఎంగేజ్మెంట్ ని చేసుకుని తనని పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అవ్వాలని డిసైడ్ అయింది. కానీ యోగేష్ అమ్మాయిల విషయంలో చాలా వీక్ గా ఉంటూ ఒకవైపు ఆయేషాతో ఉంటూనే మరోవైపు ఇతర అమ్మాయిలతో కూడా క్లోజ్ గా ఉండడం గమనించిన ఆయేషా రెడీ హ్యాండెడ్ గా తనని పట్టుకుని నిలదీయగా యోగేష్ అదంతా పట్టించుకోకపోవడంతో ఆయేషాకి వేరే దారి లేక అతనితో జరిగిన ఎంగేజ్మెంట్ కి ఫుల్ స్టాప్ పెట్టేసి తన కెరియర్ వైపు దృష్టి పెట్టింది. ఇక ఈ క్రమంలోనే పొన్మగల్ వందాల్ అనే సీరియల్ కి ఆయేషాకి హీరోయిన్ గా ఛాన్స్ రాగా ఈ అవకాశాన్ని వదులుకోకూడదని ఆయేషా సైన్ చేసింది. అలా ఈ సీరియల్ ని క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిన సనా కొడుకు సయ్యద్ అన్వర్ ప్రొడ్యూస్ చేయగా ఆ షూటింగ్ జరిగేటప్పుడు అన్వర్ కి ఆయేషాకి మంచి పరిచయం పెరిగి వీరిద్దరూ డేట్ చేయడం మొదలెట్టారు. ఇక అలా ఆయేషా ఇతని సపోర్ట్ తోనే తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి సావిత్రమ్మ గారి అబ్బాయి అనే సీరియల్లో కూడా యాక్ట్ చేయడం గమనార్హం. ఇక అలా సావిత్రమ్మ గారి అబ్బాయి సీరియల్ హిట్ అవ్వడం, కానీ ఆ సమయంలో ఆయేషాకి అన్వర్ కి అండర్స్టాండింగ్ కుదరక వీరిద్దరూ విడిపోయారు. ఇక అలా ఆ సీరియల్ 1 year కే ఎండ్ కార్డు పడగా ఆ తర్వాత ఆయేషాకి తెలుగులో ఛాన్సులు రాకపోవడంతో తన మకాన్ని చెన్నైకి మార్చేసి అక్కడే సత్య, రాజమగల్, శంబరత్తి అనే సీరియల్స్ చేస్తూ బిజీ అయినప్పటికీ ఆ సీరియల్స్ ద్వారా తనకి అంతలా ఆదరణ రాలేదని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే సత్య సీజన్ 2 సీరియల్లో యాక్ట్ చేసేటప్పుడు అందులో యాక్ట్ చేసిన విష్ణు విజయ్ అనే హీరోతో ఆయేషాకి మంచి పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ సీరియస్ రిలేషన్ లో ఉండి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఇక ఇదే సమయంలో ఆయేషాకి తమిళ్ బిగ్ బాస్ సీజన్ 6 కి ఆఫర్ రాగా ఆ షో ద్వారానైనా తను జనాలకి మరింత దగ్గరైతే సినిమాలతో పాటు సీరియల్స్ లో కూడా ఛాన్సులు సంపాదించాలని అందుకు ఒప్పుకొనింది. అలా మొదట్లో బిగ్ బాస్ షోలో బాగానే ఎంటర్టైన్ చేసిన ఆయేషా ఇతర కంటెస్టెంట్లతో చీటికి మాటికి గొడవలు పడుతూ చెలరేగడంతో వీకెండ్ లో కమల్ హాసన్ వచ్చి ఆ గొడవలని సద్దుమణిగించే ప్రయత్నం చేస్తూ ఆయేషాని బుజ్జగిస్తున్నట్లు మాట్లాడడంతో ఆక్రోశానికి గురైన ఆయేషా తనని తప్పుగా చిత్రీకరించొద్దని, నేనే తప్పు చేయలేదని, నీ పని నువ్వు చూసుకో అని ఏకవచనంలో కమల్ హాసన్ కి ఎదురు తిరగడంతో ఈ న్యూస్ అన్ని చోట్ల హల్చలై ఈమెకి జనాల్లో పూర్తిగా నెగిటివిటీ రావడంతో 63 రోజుల్లోనే ఈమె హౌస్ నుండి ఎలిమినేట్ అయి బయటికి వచ్చేసింది. ఇక ఈ టైంలోనే దేవ్ అనే సీరియల్ నటుడు ఆయేషాని విమర్శిస్తూ ఆమె ఇప్పటికే ఇద్దరిని ముస్లిం ధర్మం ప్రకారం పెళ్లి చేసుకుని వారి డబ్బుల్ని వాడుకున్నాక విడాకులు తీసుకొని విడిపోయిందని, అలా ఆయేషా తనతో డేట్ లో ఉన్నప్పుడు ముందు జరిగిన 2 పెళ్లిళ్ల గురించి అడగగా అందుకు ఆయేషా తల్లిదండ్రుల ఫోర్స్ వల్లే ఆ పెళ్లిళ్లు చేసుకోవాల్సి వచ్చిందని, నాకు నువ్వంటేనే ఇష్టమని చెప్పి క్లోజ్ అయిందని, దీంతో వీరిద్దరూ నిశ్చితార్థం చేసుకుని త్వరలోనే పెళ్లి కూడా చేసుకోవాలని డిసైడ్ అయ్యారని, కానీ ఎప్పుడైతే తనకి నేమ్ ఫేమ్ రావడం మొదలైందో అప్పటి నుండే ఆయేషా తనని అవాయిడ్ చేసిందని, దీంతో తను ఆయేషా తల్లిదండ్రులతో తమ పెళ్లి గురించి మాట్లాడాలని వెళ్ళగా వారు తనని కొట్టి తిట్టడమే కాకుండా ఎంగేజ్మెంట్ రింగ్ ని తన ముఖంపై విసిరేసి ఎంగేజ్మెంట్ ని క్యాన్సిల్ చేశారని, అలా ఆమె సత్య అనే సీరియల్ యాక్టర్ విష్ణు విజయ్ తో క్లోజ్ గా ఉంటూ అతనితో డేట్ చేస్తూ తనకి రెడీ హ్యాండెడ్ గా దొరకడంతో తనతో ఉన్న రిలేషన్ ని బ్రేక్ చేసుకుందని దేవ్ చెప్పిన ఆయేషా మాత్రం ఈ వార్తలపై స్పందించకపోవడంతో ఈ న్యూస్ అన్ని చోట్ల వైరల్ అయింది. ఇక అలా ఈమెకి వచ్చిన నెగిటివ్ పబ్లిసిటీతో ఉప్పు పులి కారం అనే వెబ్ సిరీస్ లో రాంబో అనే మూవీలో యాక్ట్ చేసే ఛాన్స్ వచ్చింది. అలా ఆ మధ్యలో డాక్టర్ బెనెట్ అనే మలయాళం మూవీ షూటింగ్ లో ప్రొడ్యూసర్ వినోద్ వాసుదేవన్ తో కూడా ఆయేషా పేరు గట్టిగా వినిపించిన అది ఛాన్స్ల కోసం ప్రొడ్యూసర్ హీరోయిన్ మధ్య ఉండే అండర్స్టాండింగ్ ఏ తప్ప సీరియస్ రిలేషన్ కాదని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే సినిమా ఇండస్ట్రీలో ఉండే వారితో లవ్ బ్రేకప్స్ తో విసుగు చెందిన ఆయేషా ఇప్పుడు ఒక బిజినెస్ మ్యాన్ తో డేట్ చేస్తుందని, త్వరలోనే ఆ రిలేషన్ ని అఫీషియల్ చేయబోతున్నట్లు సమాచారం. ఇక ఇదిలా ఉంటే ఆయేషా తను హీరోయిన్
హీరోయిన్ గా చేసిన 5 మూవీస్ సగంలోనే ఆగిపోవడంతో మళ్ళీ స్మాల్ స్క్రీన్ లో తన లక్ ని పరీక్షించుకోవాలని ట్రై చేసిన తన యాటిట్యూడ్, బిహేవియర్, తరచూ చిన్నా చితక విషయాలకి గొడవ పెట్టుకునే క్యారెక్టర్ తో విసుగు చెందిన తమిళ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ తనకి ఛాన్స్ ఇవ్వట్లేదు. దీంతో టీవీ ప్రోగ్రామ్స్ కెళ్తేనైనా మళ్ళీ లైమ్ లైట్ లోకి రావచ్చని ట్రై చేయగా 2024లో కిరాక్ బాయ్స్, కిలాడి గర్ల్స్ షోకి వెళ్లే అవకాశం వచ్చింది. అలా అక్కడే కొంతమంది మేనేజర్స్ తో ఆయేషాకి పరిచయం ఏర్పడడంతో వారి సపోర్ట్ తోనే బిగ్ బాస్ 9 లోకి వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఇక అలా ఎంట్రీ ఇచ్చినప్పటి నుండి ఆయేషా టాస్క్ లాడుతూ తనుజని, రీతుని ఎక్కువగా టార్గెట్ చేసింది. అలా గొడవలు పడుతూ పాయింట్ వైజ్ గా మాట్లాడడంతో ఆయేషా టాప్ 5 కంటెస్టెంట్ల లిస్ట్ లో ఉంటుందని అనుకున్నారు. కానీ హౌస్ లోకి వెళ్లిన 10 రోజులకి తను అనారోగ్య బారిన పడి టాస్క్ మధ్యలో కళ్ళు తిరిగి పడిపోవడంతో డాక్టర్లు చెక్ చేయగా తనకి టైఫాయిడ్ సోకిందని కన్ఫర్మ్ చేశారు. ఇక టైఫాయిడ్ అనేది ఒకరి నుండి మరొకరికి వ్యాప్తి చెందే జ్వరం కాబట్టి హౌస్ మేట్స్ కి కూడా సోకుతుందేమో అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఇప్పటికే కొంతమంది కంటెస్టెంట్ల ఆరోగ్యం సరిగ్గా లేకపోవడం, ముఖ్యంగా తనుజ టాస్క్ ఆడిన తర్వాత స్పృహ కోల్పోయి కింద పడిపోవడంతో తను కూడా కాస్త అనారోగ్య బారిన పడినట్లు తెలుస్తుంది. దీంతో ఆయేషా నుండి ఇతర కంటెస్టెంట్లకి టైఫాయిడ్ జ్వరం సోకిందా లేదా అనేది అందరినీ టెస్ట్ చేస్తే గానీ తెలియని పరిస్థితి. అలా ఒకవేళ ఆయేషాకి సోకిన టైఫాయిడ్ హౌస్ మేట్స్ అందరికీ సోకిందంటే ఈ సీజన్ రద్దయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు. బిగ్ బాస్ షోలో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరనేది కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి.